గురుభ్యో నమః. సరిగానే ఉందా? వాయిస్ ఈజ్ ఓకే? గురుభ్యో నమః అంటే ఇది పెట్టాలా? ఉండాలా? ఓకే. మా గురుదేవుడు హిస్ డివినిటీ బ్రహ్మానంద సరస్వతికి నా పాదాభివందనములు. అలాగే మహర్షి మహేష్ యోగ్ గారు నాకు మార్గదర్శకులయ్యారు, ఆయనకి పాదాభివందనములు. ఇక్కడున్నటువంటి గురువులందరికీ మహాత్ములందరికీ కూడా నా పాదాభివందనములు. పత్రి గారికి, ఆయన ఆర్గనైజేషన్కి అనేక పాదాభివందనములు. ఇక్కడున్న మీరు శ్రోతలందరికీ కూడా అందరూ కూడా పాదాభివందనములు. నేను ఎప్పుడు కూడాను ఇంగ్లీష్లోనే ఎక్కువ టాక్స్ ఇవ్వడం జరిగింది. 74లో నేను యుఎస్ఏ వెళ్ళిపోవడం అయింది. 72లో మెడిసిన్ అయ్యి 74 ఐ లెఫ్ట్ టు స్టేట్స్. అండ్ దెన్ అక్కడే ఉండడంతో ఎక్కువగా రాయడము. ఐ యూస్ టు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఫర్ ఎ లాంగ్ టైమ్ ఐ యూస్ టు రైట్. And then I was on the faculty member at Albany Medical College. So naturally, మాట్లాడడము, చేయడము, లెక్చర్స్ ఇవ్వడము అది సాధారణంగా జరుగుతూ ఉండేది. ఆ తర్వాత ఇఫ్ ఐ టెల్ మై బ్యాక్గ్రౌండ్ స్టోరీ, ఇప్పుడు స్వాములు వారు చాలా చెప్పారు, వాళ్ళు ఎంతో ఉత్తేజంగా వాళ్ళది చెప్పారు. నేను అలోపతి డాక్టర్ని. ఎనస్థీషియాలజీ మౌంట్ సైనాయ్ హాస్పిటల్ న్యూయార్క్లో చేసిన తర్వాత నేను స్పెషాలిటీ ఇన్ పీడియాట్రిక్ ఎనస్థీషియా, న్యూరో ఎనస్థీషియా చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్ దట్ నేను ఆల్బనీ మెడికల్ కాలేజ్లో ఐ వెంట్ యాస్ ది ఫ్యాకల్టీ మెంబర్. అండ్ మొదటి నుంచి కూడా ఈ ఆధ్యాత్మిక తత్వం ఉండింది పుట్టినప్పటి నుంచేను. సో అప్పుడు ధ్యానం నేర్చుకోవాలి అని చెప్పి మనసు లోపల ఉండింది. ఆ 79లో ఐ ఫినిష్డ్ మై 79-80 ఐ ఫినిష్డ్ ఆల్ మై పోస్ట్ ఫెలోషిప్ అండ్ ఆల్ దాట్, స్పెషాలిటీ అంతాను. దెన్ 1981లో ఐ థింక్ ఆల్బనీ వెళ్ళడం జరిగింది. అప్పుడు ధ్యానం నేర్చుకోవాలి అని అంటే ఎక్కువ అక్కడ గురువులు లేరు ఆ టైం లోపల యుఎస్ఏలోను. నేను విన్నాను మహర్షి గారు ధ్యాన కేంద్రం ఉన్నది, నేర్చుకోవాలి అనేసి. అప్పుడు ఆల్బనీలో లేదు ధ్యాన కేంద్రము. మిషిగన్ వెళ్ళి ఆల్ ద వే నేర్చుకున్నాను. అది 5-day ప్రోగ్రామ్ ఉండే. మిషిగన్ వెళ్ళి నేర్చుకున్నాక ఎందుకు నేర్చుకున్నాను అని అంటే, అప్పటికి నాకు ఒక బాబు, తర్వాత ట్విన్ చిల్డ్రన్ ఉండే. And with the 3 children doing full time, and especially being a pediatric and neuroanesthesiologist, very long hours. పొద్దున్నే 6 గంటలకు వెళితే సాయంకాలం వచ్చేటప్పటికి చాలా టైం అయ్యేది. దెన్ నైట్ కాల్స్ and dealing with extended family. There is always Indians women ante, there is an extended family and lot of friends. They had lot of love and respect for us, colleagues andaru kodanu. So taking care of so many people, then naturally you are feeling tired and strained, and you want something to rejuvenate yourself. అర్థమవుతుందా తల్లి? సో ఆ టైం లోపల నేను నా ఫ్రెండ్ ఇంకొక ఆమె ఉండే, డాక్టర్ స్వతంత్ర అని, షీజ్ ఎ పీడియాట్రిషియన్. మేమిద్దరం కలిపి మిషిగన్ వెళ్ళడం జరిగింది. ఏంటన్నా? ఏంటన్నా? సరే, మీరు ఎప్పుడు మాట్లాడాలంటే మాట్లాడండి. ఎందుకంటే ఇవాళ హరిగారు అన్నారు, ఒక 3 weeks బ్యాక్ నేను పిరమిడ్ దగ్గర మాట్లాడడం జరిగింది. పిరమిడ్ దగ్గర మాట్లాడినప్పుడు నేను ఎక్కువగా
ధ్యానం గురించి తక్కువ మాట్లాడి ఆయుర్వేదం గురించి ఎక్కువ మాట్లాడాను. అప్పుడు ఇవాళ అన్నారు ఆయన, అమ్మ ఇవాళ నువ్వు ధ్యానం గురించి ఎక్కువ మాట్లాడు, ఆయుర్వేదం గురించి తక్కువ మాట్లాడని చెప్పేసని. పోతే ఇదొక జర్నీ, దిస్ ఈజ్ అ జర్నీ. సో ధ్యానం నేర్చుకున్నప్పుడు మహర్షి గారు భావాతీత ధ్యానం అన్నారు, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అన్నారు. అండ్ హీ సెడ్ దిస్ ఈజ్ అ బ్లిస్ఫుల్ టెక్నిక్. ఎందుకనంటే సన్యాసులు, సాధువులు వీళ్ళంతా కూడాను వాళ్ళు విచారణ, ఎంక్వైరీ, మోర్ దే ఫోకస్ ఆన్ ది ఎంక్వైరీ అండ్ ఆస్టెరిటీ ఎక్కువ. ఇన్ జనరల్ హౌ దే లివ్ అండ్ హౌ దే ఆర్, ఆస్టెరిటీ ఎక్కువ ఉంటుంది. సో మేము గృహస్థులుగా ఉండి పని చేస్తున్న వాళ్ళము, ప్రొఫెషనల్ పీపుల్, బికాజ్ అట్ దట్ టైం టీఎం నేర్చుకునే వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ పీపులే ఉండే, అంత ఎడ్యుకేటెడ్ పీపుల్. సో హౌ టు హ్యావ్ ఎన్ ఈజీ మెడిటేషన్ అండ్ హౌ టు ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ విదిన్ యూ. Because everybody knows who are physicians here. Physicians are the most strained people. స్వామి గారు వచ్చారు, స్వామి గారిని నమస్కారం. స్వామి గారు చాలా సంతోషం, చాలా సంతోషం. మీ పక్కన కూర్చోవటం నా భాగ్యం. आप हिंदी बात करते हैं? తెలుగు అమ్మ, హిందీ తెలుగు వస్తుందా? You have to give me a signal, కంటిన్యూ చేయొచ్చా లేదా అనేది. మాట్లాడండి, ఒక 5 minutes మాట్లాడేసేసి మళ్ళీ మీరు మాట్లాడగలరు. ఓకే, అంటే 5 minutes లో ఐ క్యాన్ ఫినిష్ ఎనీథింగ్. అయితే 4 minutes గడికి చెప్పండి కొట్టండి. జ్ఞాని అయినటువంటి వారికి మాటల కంటే మాటల నిశ్శబ్దంతోనే మనం కమ్యూనికేట్ చేస్తాం కాబట్టి వారు ఉండడమే మనకు అదే అభినందనీయం. వారికి గడికి చెప్పండి. సో మెయిన్ థింగ్ నాన్న ఏంటంటే, ధ్యానం చేసినప్పుడు నాట్ ఓన్లీ ఈజ్ దేర్ స్ట్రెస్ రిలీఫే కాకుండాను, దెన్ ఈ కాన్షియస్నెస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది బ్రెయిన్ లోపల. ఈ స్ట్రెస్ రిలీఫే కాకుండాను కాన్షియస్నెస్ అనేది బ్రెయిన్ లోపల ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు న్యాచురల్లీ ఏమవుతుంది, your intelligence increases, your creativity increases, your capacity to do more work increases. So this becomes very natural and very useful for the physicians and for healthcare workers, because when you are able to do more and when you are able to accomplish more with less strain and more happiness and more fulfillment, what else do you want? So every healthcare worker, every physician must meditate. ధ్యానం చెయ్యాలి, మీకోసం, ఎవరి కోసమో కాదు, మీకోసం. ఎందుకంటే మీరు బాగుంటే పేషెంట్స్ బాగుంటారు, మీరు బాగుంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది, మీ ఫ్యామిలీ బాగుంటే సొసైటీ బాగుంటుంది. మేము చాలా అమెరికాలో ఉన్నప్పుడు కూడాను చాలా సోషల్ వర్క్ చేసేవాళ్ళం, సర్వీస్ చేసేవాళ్ళం. బిసైడ్స్ బీయింగ్ ఫుల్ టైమ్ ఫిజిషియన్స్, సోషల్ సర్వీస్ చేసేవాళ్ళం. మరి దానికి అంతటికీ ఎనర్జీ రావాలని అంటే యూ హ్యావ్ టు డూ ద ధ్యానం. ఎందుకంటే మనకి సనాతన ధర్మం లోపల బ్రహ్మం ఒక్కటే అన్నారు. సనాతన ధర్మంలో బ్రహ్మం ఒక్కటే. సో ఇన్ అలోపతి ఫండమెంటల్ గాను యూ లెర్న్ టు లుక్ ఎట్ పార్ట్స్. You learn to look at parts. You don't understand wholeness at all.
You don't absolutely understand wholeness. ఈ కనెక్షన్ అర్థం కాదు. That the mind and the body are connected. The mind, body, emotions and intellect are connected. The mind, body, emotions, intellect and behavior are connected. The mind, body, emotions, intellect, behavior and environment are connected. And lastly, the mind, body, intellect, environment, behavior and consciousness are connected. Everything is consciousness only. Consciousness is primary. From the consciousness, which we call it the Paramashiva, came the Shakti as the matter, and so the matter is secondary. So when we have to understand this wholeness, then you have to come into Ayurveda. You have no choice. You have to understand Ayurveda. So in 1986, when Maharshiji brought Ayurveda, I took that journey. And then what happens is, then you understand this wholeness. The consciousness is expanding, but knowledge and experience are both important. So everything in Sanatana Dharma, the foundation is consciousness. All the natural laws, మనం సనాతన ధర్మ అంటే ఎటర్నల్ న్యాచురల్ లా అంటాము. ఒక్క ఎటర్నల్ న్యాచురల్ లా కింద అనేకమైనటువంటి ఇన్ఫినిట్ లాస్ ఉన్నాయి. ఈ ఇందులోపల ఎటర్నల్ లాస్ విచ్ ఆర్ నాన్ చేంజింగ్ మనం కాస్మిక్ లాస్ అంటాము. ది లాస్ విచ్ ఆర్ ద చేంజింగ్ వీటిని మనము పర్సనల్ లాసు, ఫ్యామిలీ లాసు, నేషనల్ లాసు అని అంటాము. కానీ వీటన్నిటికీ కూడా ఆధారం ఏంటి? ప్రకృతి. ఇవన్నీ ప్రకృతికి చెందినవేను. ఈ ప్రకృతికి ఆధారం ఏంటి? ద ప్యూర్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్, ఆర్ వీ కాల్ ఇట్ ద శివ. So when this is understood, then the Sanatana Dharma is completely understood. That is, everything in Sanatana Dharma is consciousness based. Every technology in Sanatana Dharma is consciousness based. Every art and science in Sanatana Dharma is consciousness based. So when we understand that, then where does the disease begin? It is beginning at the level of the consciousness only. And where can the healing come? It has to come to that level of consciousness only. So, when we say disease or discomfort, then what is said? He said pragyaparad, the cause of disease, the cause of discomfort, the cause of sorrow, the cause of suffering. Everything is pragyaparad, the mistake of the intellect. And what is the mistake of the intellect? Thinking that I am only the body, I am not connected to the nature, and I am myself the nature. I am those 5 elements. I am those 3 gunas. Not knowing this, that you are that Prakriti and everything else outside is the same. So there is this infinite connection between Yadha Pinda Tadha Brahmande. Yadha Pinda Tadha Brahmande. The individual and the cosmic are the same. The laws are the same. The natural laws are the same. When you don't understand it, then you violate the natural laws. You don't eat according to your nature. You don't live according to your nature. You violate all the laws of nature. You violate in terms of your mind, your buddhi, your behavior, your speech, your living routines, your diet. Everything gets disturbed. And this is the root cause of the disease. So in order to understand the root cause of the disease, then the primary recommendation is all the physicians and healthcare workers should meditate. And they should recommend to all the patients. I would recommend to all the patients to learn meditation, because I would tell them, నీకు హీలింగ్ అక్కడి నుంచే వస్తుంది. నీకు హీలింగ్ అక్కడి నుంచే వస్తుంది.
And when the consciousness expands, what is expanding really? First of all, we have to understand what is causing the enlightenment. If you are only unenlightened, then only the enlightenment comes. Enlightened ఉన్నళ్ళకి enlightenment అవసరం రాదు కదా. Only when you are unenlightened, when you are ignorant, and when you don't know who you are and what you are, then only there is the possibility of enlightenment. You understand? So it does not matter where you begin. It does not matter when you begin. It does not matter where you reach the Ganga, whether it is, Gangotri or Ganga Sagar or where in the middle. It really does not matter. You have joined it. So you will become Ganga. You have to become Ganga. And this is the beauty of this Sanatana Dharma. It doesn't matter who you are, what you are, where you are. You can become that Purnamada Purnamidam. You can become that fullness. You can become that completion. You can become that wholeness. And you can be the Brahman. And this is the Sanatana message of the Sanatana Dharma. And that is why it is said, don't judge anybody. Don't find fault with anybody. Don't oppose anybody. Because in this stream, they are in the changing phenomena. They are in the ever-changing. Everyone is in the ever-changing phenomena. Once you connect to this consciousness, everything changes. Everything changes. Everything changes. Everything transforms. The light is coming. The consciousness is growing. So who are we to judge somebody? When you know they can be transformed, they can be changed, they can be evolved, everything can change. So there is the changing phenomena, we call it the Prakriti. There is the non-changing phenomena, we call it the Paramatma or the Shiva. Paramatma is the basis, the source. So the absolute pure consciousness is the basis of the ever-changing relative consciousness. So how do we connect? We are in that ever-changing relative consciousness, being this body and being this mind and intellect and behavior and all that. How do we change? So the only way we can connect is through the meditation. We have to go inner. We have to go from the gross to the subtle, to the subtle, to the subtler, and to the subtlest, until you go to the transcendental level, which we call it the Atma. Then you begin to understand that you are that infinite, all-pervading consciousness, pure consciousness. You are immortal. There is no death to you there. You are fully awake. When this dawns, then the first experience of the self-realization is Paramatma realization. First realization, self-realization is Nuvu Paramatmudane. Bhagavan is so compassionate. Shiva is so compassionate. Jagannatha is so compassionate that the first experience of the self-realization is that you are Paramatma. But that will not stay for long. So that is why you need to go again and again, reach those states in the Samadhi and have this, experience of the pure self again and again. Ikkademaitunnadi? Experience of the self again and again avutunnappudu, the non-self or the relative consciousness, the ever-changing phenomena remains the same. Adatlage untundi. And what is coming here is from the self. Every time ఈ self-realization వస్తున్నప్పుడు, ఈ experience వస్తున్నప్పుడు, from here this pure consciousness, absolute consciousness is infusing into this relative consciousness.
and making it grow more and more and more. More clarity, more light, more intelligence, more consciousness, more chaitanyam. So, the relative is staying stationary. What is infusing is the absolute consciousness. So what you have to be is the absolute consciousness. In order to change the relative, you have to know you are the self. That is the whole of the sadhana is only for that. Then one day, this is very important to understand this, you begin, so much of the self has come into the non-self, then the self and the non-self become separate. Then you say, this is 24 hours, you don't forget you are the self. ఇట్లా వచ్చేది పోయేది కాదు, నిలబడుతుంది అక్కడ కనబడి. Then you see this all that you are within you. All that you are within you, it doesn't matter నువ్వు కనురెప్ప మూయడం కానీ, శ్వాస తీసుకోవడం కానీ, గుండె కొట్టుకోవడం కానీ, ఏదన్నా కానీ, is non-self, the ever-changing phenomena. And the non-self, the Atma, which you have gained now, is just looking at it, witnessing it, and saying, I am the Atma, and this is the Anatma. I am the Atma. This is the ever-changing phenomena, Anatma. This is relative, and this will not last. This is mortal. I am the immortal self. This will be established. And when this is established, then what will happen? ఈ మనము సన్యాసత్వం ఉంటామే, we say, dispassion అంటాము. ఇవంతా కూడాను, this comes naturally. You lose interest in something which is forever changing, which is forever decaying, which is forever dying, which is forever losing. You lose interest. Naturally, very naturally, you lose interest in that. And you say, then, this is not worth running after these things, wasting my life after these things, pouring my energy into these things. I rather be the self and just enjoy what is there. What is the problem in enjoying the nature? The beautiful flowers, the beautiful nature, the beautiful animals and birds, and the beautiful people. What is the problem in enjoying? You enjoy. But you are not enjoying with the idea that you want to own them. You want to possess them. You want to have them. You become a natural sannyasi then.